హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ బ్లాగ్ అయితే సండే బ్లాగ్ అనమాట. మా దగ్గర ఈరోజు బోనాలండి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మా దగ్గర అయితే లాస్ట్ అనమాట బోనాలు ఇక్కడ. ఇంకా మా సైడ్ అయితే బోనాలు అయితే చేసుకోము. ఇక్కడ నేను మామూలుగా అయితే పూజ అవి చేసుకుందామని మార్నింగే లేచి బయట అంతా శుభ్రంగా కడిగేసుకుని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇల్లు కూడా తడిబెట్ట అంతా పెట్టేసుకున్నాను. ఈలోపు మా అమ్మాయి అయితే లేచిందండి. మీకైతే హాయ్ చెప్తుంది అక్కడ. ఇంకా మా పాపని రెడీ చేసేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయాను. ఇక్కడ పూజ అయితే చేసేసుకున్నానండి. నైవేద్యంగా బెల్లం అయితే పెట్టాను. ఇంకా నైవేద్యం ఏం చేయలేదు నేను. ఇంకా ఈలోపు మా పాప కూడా ఇక్కడ దండం అయితే పెట్టుకుంటుందండి. ఇంకా మా అబ్బాయి అయితే ఇక్కడ లేడనమాట. మా అబ్బాయి వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే పడుకున్నాడండి నైట్. వాడైతే ఇంకా ఇప్పుడు రానమ్మా, నేను ఈవినింగ్ వస్తానని చెప్పాడు. రానానా అని చెప్తే కూడా లేదు, నేను ఈవినింగ్ వస్తానని అయితే చెప్పాడండి. ఇంకా నేను నైటే ఇక్కడ గార్లిక్ అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నాను. మా పాప అయితే గారెలు తినదనమాట. ఇంకా తనకైతే కొంచెం పిండి ఉంటే రొట్టె అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నైట్ మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. దానివల్ల ఎందుకో తెలీదు, అస్సలు చూపిస్తాను మీకు ఎలా వచ్చాయి గారెలు ఏంటి అనేది. ఇక్కడ మా అమ్మాయికి అయితే నేను హోంవర్క్ అయితే చేయించుకుంటున్నానండి. ఇంకా తనకి చెప్తే చాలండి, రాస్తుంది, బాగానే రాస్తుంది. మా అబ్బాయే కొంచెం సతాయిస్తాడు హోంవర్క్ అయి రాయడానికి. మా అమ్మాయి అయితే చక్కగా తన హోంవర్క్ తను చేసేసుకుంటుంది. ఇంకా మా వారైతే ఇంకా ఈలోపు కర్రీ తీసుకురావడానికి అయితే వెళ్ళారండి. కూర ఏం తీసుకొస్తారు ఏంటి అనేది తెలీదు. ఇక్కడ నేను గారెలు అయితే వేస్తున్నానండి. అతుక్కుపోతున్నాయి, అవి ఎందుకో తెలియలేదు నాకు, కానీ బాగానే వచ్చాయి. కానీ కడాయిలో వేసినప్పుడు అతుక్కుపోయి వచ్చాయి అనమాట. కొన్ని గారెలాగా వేసాను, కొన్ని బోండాలాగైతే వేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈలోపు మా వారు ఇక్కడ మేక కాళ్ళు ఉంటాయి కదండి, అవి అయితే తీసుకొచ్చారనమాట. సోర్వాలాగా చెయ్యని అన్నారు. చూడాలి కర్రీనా సోర్వానా ఏం చేయాలని ఇంకా ఏమైతే డిసైడ్ అవ్వలేదు. ఇక చూస్తున్నాను ఏం చేయాలనేది. ఇంకా సరేలే అని ఇక్కడ బ్రెయిన్ కూడా తీసుకొచ్చారండి. ఇంకా ఇవైతే మనం శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకుని కుక్కర్లో అయితే వేసేసుకోవాలండి. అందులో సరిపడినంత వాటర్ అనేది వేసేసుకోవాలి. కొన్ని వాటర్ ఎక్కువే పడతాయండి, కొంచెం మునిగేలాగైతే వేసుకోవాలి. ఇంకా ఇందులో మళ్ళీ మసాలా వేసుకోవాలన్నమాట. అల్లం, వెల్లుల్లిపాయ, చెక్క, మొగ్గ, ధనియాలు, జీలకర్ర, 2 ఇలాచీ అనమాట. ఇవంతా మిక్సీ పట్టేసుకొని 2 స్పూన్స్ అయితే మసాలా వేసుకున్నాను ఇక్కడ. ఇంకా వేసుకొని కుక్కర్ అనేది పెట్టేసుకోవాలండి స్టవ్ మీద. 10 విజిల్స్ వచ్చేదాకా అయితే కుక్కర్ అయితే పెట్టుకోవాలండి మనం. ఇంకా అది ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఉడికిపోయిన ముక్కల్ని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుని ఆ కుక్కరే యూస్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పట్టి పెట్టుకున్న మసాలా 1 స్పూన్ అనమాట. ఆల్రెడీ మనం 2 స్పూన్స్ వేసుకున్నాం కాబట్టి ఇంకొక 1 స్పూన్ అయితే మసాలా ఇందులో వేసుకున్నాను. ఇక్కడ మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత తగినంత పసుపు వేసుకుంటున్నానండి. ఒకసారి మిక్స్ చేసుకుని 4 స్పూన్స్ అయితే నేను ఇక్కడ కారం అనేది యాడ్ చేస్తున్నాను. నా వాయిస్ అనేది కొంచెం డిస్టర్బ్గా ఉందండి, ఏమనుకోకండి. కోల్డ్ చేసేసింది, ఇంకా తగ్గలేదన్నమాట నాకు. ఇంకా ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న మేక కాళ్ళు ఉంటాయి కదా, అవి కూడా మొత్తం వేసేసుకొని ఇంకా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఉడకపెట్టుకున్న వాటర్ అండి ఇవి. ఆ వాటర్ అనేది మనం పాడేయకూడదు అనమాట. ఇంకా అందులోనే వాటర్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ అనమాట, 10 మినిట్స్ అలా బాయిల్ అవ్వనివ్వాలి. ఇదిగోండి బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా ఇలా ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇక్కడ ఇంకొక కర్రీ అయితే చూపిస్తున్నానండి, మేక తలకాయి. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పక్కన నేను మా పిల్లలైతే ఇవి ఏవి తినరండి, వాళ్ళకైతే చికెన్ అనమాట. చికెన్ వండుతున్నాను వాళ్ళకి. ఇంకొక పక్క ఆనియన్స్ అవి కూడా ఫ్రై అవుతున్నాయి. ఇంకొక పక్క ఇది
మేక తలకాయకి అయితే ఆనియన్స్ అవి ఫ్రై చేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వడానికి ఇందులో నేను సాల్ట్ అయితే యాడ్ చేశానండి. ఈరోజు మీరు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారండి? సండే స్పెషల్స్ ఏంటి? మాకు ఎవ్రీ ఇయర్ లాస్ట్ వీక్ అనమాట మాకు ఇక్కడ బోనల్ సెలబ్రేషన్స్ వస్తాయి. ఇంకా ఇందులో ఆనియన్స్ అవి ఫ్రై అయిపోయిన తర్వాత మసాలా అనేది యాడ్ చేసుకుందాం. మసాలా ఈ నాన్ వెజ్ కర్రీలో మసాలా అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇక్కడ మా వారు నేను కలిసి అయితే కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మా వారు చాలా హెల్ప్ చేస్తారండి కుకింగ్లోనే కాదు, కొంచెం హెల్త్ బాగాలేకపోయినా పిల్లల్ని రెడీ చేయడం, వాళ్ళకి టిఫిన్ అవి పెట్టడం, అన్ని స్నానం చేపించడం అవన్నీ చేస్తూ ఉంటారు. చాలా బాగా హెల్ప్ చేస్తారండి నాకు. ఇంకా ఇందులో మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను సరిపడినంత కారం 4-5 స్పూన్స్ అయితే కారం అయితే యాడ్ చేసుకున్నారండి. ఇందులో తగినంత సాల్ట్, పసుపు ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నారు మా వారు. ఇంకా అదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా లేట్ అయిపోయిందండి, 12 దాటేసింది. మా అమ్మాయి ఏమో పక్క నుంచి ఆకలి అని అయితే ఏడుపు అనమాట. ఇంకా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను కదా, తనకి ఫాస్ట్గా హైలో పెట్టేసి చికెన్ కూడా రెడీ చేసేస్తున్నాను అక్కడ. ఇక్కడ నేను శుభ్రంగా వాష్ చేసుకున్న మేక తలకాయ ముక్కల్ని కూడా అన్నీ వేసేసుకుంటున్నారండి. ఇంకా మిక్స్ చేసుకోవాలి. ఇలా కాకుండా మనం ఫస్టే మేక తలకాయ ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇవి కూడా ఫస్ట్ కుక్కర్లో పెట్టేసుకొని విజిల్స్ రానిస్తే అది ఒక టేస్ట్ అనమాట, ఇది ఒక టేస్ట్. రెండు టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. అలా చేసినా బాగానే ఉంటుంది, ఇలా చేసినా కూడా బాగానే ఉంటుంది. ఈసారి అయితే నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఇంకా ఇది ఒక 5-10 మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ముక్క మునిగేలా వాటర్ అనేది వేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది అనమాట విజిల్స్ వచ్చేటప్పుడు. ఇంకా వాటర్ అనేది వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందామండి. ఎయిట్ విజిల్స్ అయితే రానిచ్చానండి నేను. 8 విజిల్స్ వచ్చిన తర్వాత కొత్తిమీర అదంతా వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. తర్వాత వీడియో తీయలేదన్నమాట నేను, ఇంకా అందుకే ఇక్కడ వీడియో రాలేదు. ఇంకా ఇక్కడ నేను చికెన్ కూడా రెడీ చేసుకున్నానని చెప్పాను కదండి. ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెమే మసాలా వేసుకున్నానండి. ఇంకా పిల్లలకని చాలా తక్కువ అయితే వేసుకున్నాను. మసాలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఉప్పు, కారం, పసుపు మిక్స్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకున్నానండి. ఇంకా చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అనమాట బాగా మగ్గనివ్వాలి. ఇంకా ఇలా మగ్గిన తర్వాత ఇందులో నేను చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ క్లిప్ అనేది అయితే మిస్ అయిపోయింది. ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ పెట్టుకుంటే స్టవ్ మీద కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. స్కూల్లో అయితే ఇక్కడ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నారండి సాటర్డే. ఇంకా చిన్న క్లిప్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట, స్కూల్లో సెలబ్రేషన్ చేసుకున్నారు అని. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా మేము ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసుకున్నామండి. ఫుడ్ అంతా మాకే కాదండి, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే తలకాయ కూర అడిగారనమాట, వాళ్ళకని కుక్ చేసి ఇచ్చాను. ఇంకా తినేసి ఇంకా పడుకున్నామండి. పడుకుని ఇంకా లేచాక ఫ్రెష్ అయ్యి మేము ఈవినింగ్ అనమాట 7 అలా అయిపోయింది. ఇంకా అప్పుడైతే మేము టెంపుల్కి అయితే వెళ్దాము అని అందరం కూడా తలస్నానాలు చేసి
రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మా వారు అయితే రెడీ అయిపోయారు, నేను కూడా రెడీ అయిపోయాను. శారీ అయితే కట్టుకుందాం అనుకున్నానండి, ఇంకా లేట్ అయిపోయింది కదా డ్రెస్ వేసుకో అంటే ఇంకా నేనైతే డ్రెస్ అయితే వేసుకున్నాను. అందరం కూడా చక్కగా తలస్నానాలు అయితే చేసామండి. ఇంకా మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాము. మాకు ఇక్కడికి టెంపుల్ దగ్గరికి అయితే ఒక 5 మినిట్స్ అయితే ఉంటుందండి, దగ్గరే. ఇంకా బైక్ అయితే ఉంది, ఇంకా సరిపోదు అని ఇంకా కార్లో అయితే వెళ్తున్నాము. ఇంకా వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాల్సింది అయితే ఉందండి, ఇంకా అందుకని కార్లో అయితే వెళ్తున్నాము. ఇక్కడ నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, నా వీడియోస్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీకు ఇవి పోస్ట్ చేస్తూ ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇక్కడ మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా ఇక్కడైతే మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను, చూసేయండి. ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.